చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్లో కూర్చొని ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ట్యాంపరింగ్ జరిగిందన్నారు. బార్కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని, త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. దీనిపై త్వరలో కోర్టుకు కూడా వెళ్తామని తెలిపారు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో, అందుకోసమే ఇంత 12 సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు, రావాల్సిన రిజల్ట్ ఇది కాదు, కానీ ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. సో మరి సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలు అన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లు వేసినాం, మరి మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట వినపడే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఇది పెద్ద రాష్ట్ర వ్యాపితమైన స్కామ్ ఇది. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్లో కూర్చొని ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ట్యాంపరింగ్ జరిగిందన్నారు. బార్కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం ఉందని తెలిపారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ పై తీవ్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఆరోపణలు చేశారు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన జగన్ గా అందరికీ సుపరిచితులు. అయితే ఆయన ఈ రోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తీవ్ర సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు తప్ప ఆయన ప్రజలు ఎవరు ఆదరించలేదు అని చెప్పి కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కమలాపురం నియోజకవర్గం కాదు, అలాగే 25,000 మెజార్టీతో ఎలా గెలుస్తారో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి కూడా ఆయన ఖచ్చితంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సింగపూర్ కు ఏదైతే అమెరికా నుంచి సింగపూర్ కు వెళ్లి అక్కడ కుదుర్చుకున్నారు బేరము. ఈ బార్ కోడ్ అయితే ఏదైతే ఉంటుందో ఈవీఎంలకు సంబంధించినటువంటి బార్ కోడ్, ఆ బార్ కోడ్ ద్వారా ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని చెప్పి కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తానికి దీనిపై స్పందిస్తూ కూడా నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డి కూడా దీన్ని ఖండించారు. మీకు అంత అనుమానం ఉంటే ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా సాక్ష్యాధారాలు ముందు పెట్టి మాట్లాడాలంటూ కూడా ఆయన కౌంటర్ మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికి నిన్న వచ్చినటువంటి ఫలితాలపై చాలా మందికి ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయడం మరింత
అనుమానాలకు దావిస్తామని చెప్పుకోవచ్చు. ఏదైతే ఘోర పరాజయమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు సరిపెట్టుకోవడము, ఇవన్నీ చూస్తే కూడా కూటమికి వచ్చినటువంటి ఏదైతే భారీ మెజారిటీ ఉందో 165 సీట్లకు సంబంధించి 164 సీట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ అనుమానాలు రేకెత్తిస్తున్న సమయంలో రవీంద్రనాథ్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడము తీవ్రంగా బలాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే కూటమి గెలిచిందా అన్న అనుమానాలు కూడా ఇటు ప్రజల్లో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీ మెజార్టీ కారణము ట్యాంపరింగ్ అయినా అన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రవీంద్రనాథ్ రెడ్డి ఎటువంటి ఆధారాలతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో, మరొక వ్యాఖ్యలు చేశారు ఆయన. మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి సుప్రీం కోర్టుకు కూడా త్వరలో వెళ్లబోతున్నట్లు, సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి ఆయన ఎప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఎటువంటి ఆధారాలు సమర్పిస్తారో, అక్కడ ఏ బేసిస్ మీద ఈ కేసును వాదిస్తారో అనేది కూడా మనం ఆసక్తికరంగా ఉంది. మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. మరి దీనిపై టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎటువంటి సమాధానం ఇస్తారు సుప్రీంకోర్టులో అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి ఇంతవరకు ఎక్కడా కూడా ప్రూఫ్ అవ్వలేదు. ప్రూఫ్ అవని అంశాన్ని, అలాగే ఎటువంటి సాక్ష్యాధారాలు లేని అంశంలో ఏ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్తారా అని చెప్పి కూడా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రవీంద్రనాథ్ రెడ్డికి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా గతంలో 2019 ఎన్నికల్లో కూడా 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. అప్పుడు కూడా ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా అని చెప్పి కూడా ఇటు టీడీపీ నాయకులు కూడా కౌంటర్ గా వారికి ఎదురు ప్రశ్నలు అయితే సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తానికి ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మాత్రం ఎటువైపు దారి తీస్తాయో మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. మరి ఇంత మెజారిటీ రావడం వెనక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని చెప్పి కూడా రవీంద్రనాథ్ రెడ్డి ఎంత బలంగా చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఆయన దగ్గర కూడా అనేది కూడా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేసిన తర్వాత అక్కడ విచారణకు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రామచందర్. సో అందరూ సెల్లులు ఆఫ్ చేసుకోండి. సంబా